హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పెరుగు మీద మీగడతో నెయ్యి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేను ఇదైతే 15 రోజుల వరకు తీసుకున్నాను. పెరుగు మీద మీగడ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్ తగ్గాక ఒక గిన్నెలో వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వెన్న ఎలా వస్తుందో పైకి ఇలా కలుపుకోవడం వల్ల. చూసారా ఫ్రెండ్స్, మిక్సీ జార్తో పని లేకుంటే ఇలా ఈజీగా వెన్న తయారు చేసుకోవచ్చు. వెన్న అయితే రెడీ అయింది. నేను దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మిక్సీ జార్ తోటి పని లేకుంటే ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. అంత వెన్న వెళ్ళింది. నేనైతే దీన్ని కాగబెట్టుకుంటున్నాను. నేను ఈ వెన్న కరగబెట్టేటప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టి కాగబెట్టుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పొంగుతుంది, స్లో ఫ్లేమ్లో పెడితే చిన్నగా ఉంటుంది మంట. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. నేనైతే ఎప్పుడు ఇలా చేశాను, మిక్సీ జార్తో పని లేకుండా. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది. ఈ పైన వచ్చిన పొంగు పోతే నెయ్యి రెడీ అయినట్టు. ఆ పొంగు పోయేంత వరకు మరిగించుకోవాలి. ఇలా పెరుగు మీద మీగడతో కాకుండా పాల మీద మీగడతో కూడా నెయ్యి రెడీ చేయొచ్చు. నెయ్యి అయితే రెడీ అవుతుంది. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. నెయ్యి అయితే రెడీ అయింది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. చల్లారాక ఇలా బౌల్లో చల్లారిన నెయ్యిని ఒక గిన్నెలో వడబోసుకుంటున్నాను. నా వీడియో కాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం చేసిన వీడియో కాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.